ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరూ వందనాలు. నా పేరు గాబ్రియేలు. నజరేయుడైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో 2 చేతుల్లో మేకులు దించినా కూడా చిన్న ముళ్ళు కానీ చిన్న సూది కానీ మనకు గుచ్చుకుంటే ఎంత నొప్పి వస్తుంది. చిన్న ముళ్ళు కాళ్ళు గుచ్చుకుంటే బాగా చెప్పి సరక్కమని నొప్పి వస్తుంది. లేకపోతే చిన్న పిన్నీస్ గుచ్చుకున్నా లేదా చిన్న ఏదైనా వస్తువు చిన్నది కాలుకి తగిలినా చేతికి తగిలినా చాలా బాధపడతా, నొప్పి పడతా. ఇంకొకటి ఏంటంటే, మనం చెయ్యనిది ఎవరైనా మన మీద నింద వేసినా ఏదైనా అవమాన పాలు చేసినా చాలా ఫీల్ అవుతాం. అరే నేను చేయలేదు, నేను చేయని దానికి నేను ఎందుకు మాట పడాలి, నేను చేయని దానికి వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారని చెప్పని మనం చాలా విధంగా బాధపడతాం. కానీ నాకు డౌట్ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ పాపం చేయలే. పాపం పరిశుద్ధుడు, ఆయనకి అందరు మంచి చేశాడు. కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించారు, నడవలేని వారికి నడకనిచ్చాడు, రోగస్తులను స్వస్థపరిచాడు, మాటలు రాని వారికి మాటలు ఇప్పించాడు, దెయ్యములను వెలగొట్టాడు, సత్యాన్ని ప్రకటించాడు. ఇలా ఉండాలి, మనిషిగా పాపం చేయకూడదని చాలా ప్రేమగా ఆప్యాయతతో ప్రజలకి చెప్పాడు. ఆయన ఏ పాపం చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. కానీ ఆయనకి ఆ శిక్ష ఎందుకు పడిందంటే, ఆ కలువరి శిలువలో ఆయన బలి అయి తిరిగి లేగిస్తేనే కానీ మానవాళికి రక్షణ కలగదు. ఆ రక్షణ కలగాలంటే సమస్త మానవాళికి రక్షణ కలగాలంటే ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పాపము లేని రక్తము, పరిశుద్ధ రక్తము మన మీద ప్రోక్షణ కలిగితేనే, ఆ ప్రోక్షణ మనకి కలిగితేనే కానీ మనకి రక్షణ అనేది కలగదు. కాబట్టి ఆయన తల వంచి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి, ఆజ్ఞను పాటించి మన కొరకు బలి అయి తిరిగి లేచాడు. ప్రభువు నాకు ఇచ్చిన ఒక చిన్న పాట ఇది. ఎంత ప్రేమ నీకు నా యేసయ్యా, ఎంత కరుణ నీకు నా మెస్సయ్యా, ఎంత ప్రేమ నీకు నా యేసయ్యా, ఎంత కరుణ నీకు నా మెస్సయ్యా, దివి నుండి వచ్చిన దేవుడవు, ధరణిపై నడచిన నా నజరేయుడవు, దివు నుండి వచ్చిన నా దేవుడవు, ధరణిపై నడిచిన నా నజరేయుడవు, ఎంత ప్రేమ నీకు నా యేసయ్యా, ఎంత కరుణ నీకు నా మెస్సయ్యా, నీ వస్త్రము కొరకు చీట్లు వేసిన భరించితివయ్యా, నీ ముఖముపై ఉమ్ము వేసిన సహించితివయ్యా, నీ వస్త్రము కొరకు చీట్లు వేసిన భరించితివయ్యా, నీ ముఖముపై ఉమ్ము వేసిన సహించితివయ్యా, బల్లెపు పోట్లనే భరించితివయ్యా, కొరడా దెబ్బలనే సహించితివయ్యా, ఎంత ప్రేమ నీకు నా యేసయ్యా, ఎంత కరుణ నీకు నా మెస్సయ్యా. ఎంత ప్రేమ లేకపోతే, ఎంత కరుణామయుడు ఆయన కాకపోతే మన కోసం ఆయన బలవటం ఏందండి. మనం చేసిన పాపాలు, మనం చేసిన శాపాలు ఆయన మీద వేసుకుని ఆయన బలి, ఆయన తిరిగి లేచాం. ఎందుకు ఇంత? కేవలం ప్రేమ. ఆయన యొక్క ప్రేమ కోసం, ఆయన యొక్క కరుణ మన మీద చూపడానికి, మనల్ని కాపాడటం కోసం ఆయన బలి అయ్యాడు. కాబట్టి ప్రభువుని నమ్మండి, రక్షణ మార్గంలోకి రండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ఈ రోజులో చాలామంది సువార్త ప్రకటించడం అంటే ఒక పాస్టర్ గారి పని, సేవకుని పని అనుకుంటున్నారు. సేవకుడు చేస్తాడు, సేవకుడి పాత్ర అందులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సేవకుడు చేస్తాడు. మనకి ప్రభువారు ఒక మాట లేఖనంలో చెప్పాడు. అదేంటంటే, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. అక్కడ మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పింది సేవకులు కాదు, అందరికీ. మీరు అంటే అందరూ, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించమని చెప్పి అన్నారు. విశ్వాసులైనా, పరిచారకులైనా, సేవ చేసేవాళ్ళైనా ఎవరైనా సరే మనం సువార్త ప్రతి ఒక్కరము బాధ్యతగా ఎరిగి, అది దేవుని శుభవార్త, దేవుని రాకడ, దేవుని శుభవార్త, దేవుని సువార్త. కాబట్టి అందరము బాధ్యత కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం. ప్రభువారు నాకు ఇచ్చిన చిన్న పాట ఇది.
భయపడటం, బెనకటం, వనకటం ఇట్లా ఏ విషయంలో అయినా సరే పడవచ్చు, కానీ సువార్త విషయంలో పడమాకండి. పద 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 సోదర సువార్తకు పదరా, పద 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 సోదర సువార్తకు పదరా, వెనుకు వనుకు లేకుండా సువార్తకు పదరా, భయము బిడియము లేకుండా సువార్తకు పదరా, పద 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 సోదర సువార్తకు పదరా, ఆత్మల రక్షణకై నీవు సువార్తకు పదరా, సత్య మార్గము చూపుటకు సువార్తకు పదరా, ఆత్మల రక్షణకై నీవు సువార్తకు పదరా, సత్య మార్గము చూపుటకు సువార్తకు పదరా, పద 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 సోదర సువార్తకు పదరా, పద 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 సోదర సువార్తకు పదరా, యేసే రక్షకుడని తెలుపుటకు సువార్తకు పదరా, అన్యుల రక్షణార్థమై సువార్తకు పదరా, అన్యుల రక్షణార్థమై సువార్తకు పదరా, అగ్నియారని పురుగు చావని లోకము ఉందని చెప్పరా, అగ్నియారని పురుగు చావని లోకము ఉందని చెప్పరా, పద 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 సోదర సువార్తకు పదరా, వెనుకు వనుకు లేకుండా సువార్తకు పదరా, భయము బిడియము లేకుండా సువార్తకు పదరా. సువార్త అనేది అందరి యొక్క బాధ్యత. అది విశ్వాసి, పరిచారకులు, సేవకులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించి దేవుని సువార్తను మనం ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్.